మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 20 వీడియోస్ అప్లోడ్ అయిపోయినాయండి. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మెగా బైబిల్ క్విజ్ కండక్ట్ చేశాము. 20 డేస్ 20 వీడియోస్ అని చెప్తున్నాము. ఆల్రెడీ వీడియోస్ అన్ని అప్లోడ్ అయిపోయినాయి. ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే వారికి 1 or 2 డేస్ మేము అవకాశం ఇస్తాము. ఎందుకంటే ఎలాగైనా మీ చేత బైబిల్ చదివించాలనేది మా టార్గెట్ కాబట్టి మీకు ప్రైజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 10,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 5,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 2,500. కాబట్టి ఎవరైనా కొత్త వారు ఉన్నట్లయితే, పాత వారికి ఆల్రెడీ అన్ని ప్రాసెస్ తెలుసు కాబట్టి మీకు ఇక అవకాశం లేదు. మిస్ అయిన వారు ఇంకెవరైనా వీడియోస్ ఉన్నట్లయితే అవి కూడా మీ ఆన్సర్స్ పంపించండి. 1 or 2 ఆన్సర్స్ ఏదైనా మిస్ అయినా లేదా 1 or 2 వీడియోస్ ఏదైనా మిస్ అయినా ఒకసారి అన్ని చెక్ చేసుకొని మీ ఆన్సర్స్ అన్ని పంపించాలని ప్రభు నామములో మనవి చేస్తూ, ఈ రోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనంలో చూద్దాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి, యెహోవా మీకు తోడుగా ఉండును. ఇంగ్లీష్ లో ఇలా రాయబడింది, సీక్ గుడ్ నాట్ ఈవెల్ దట్ యు మే లివ్, లార్డ్ గాడ్ ఆల్మైటీ విల్ బి విత్ యూ. దేవుడు నీకు తోడుగా ఉండి సహాయం చేస్తారంటండి. ఎప్పుడు నువ్వు కీడు విడిచి మేలు చేయటం నేర్చుకుందాం. మనము సాధ్యమైనంత వరకు మేలు చేయడానికే ప్రయత్నిద్దాం. కీడుని విడిచిపెడదాం. కీడుని విడిచిపెట్టినటువంటి మన జీవితంలో మనం బ్రతుకుతామంటండి. ఈ మాట నాకు చాలా సంతోషకరం అనిపించింది. ఎందుకంటే మనం బ్రతకాలంటే మేలే చేయాలి, కీడు చేయకూడదు. నువ్వు కీడు చేసావంటే నీ గోతిని నువ్వే తవ్వుకుంటున్నట్లు. దేవుని దగ్గర దేవునికి నీకు ఉన్నటువంటి ఆ రిలేషన్ ని బ్రేక్ చేసుకుంటున్నావు. కీడు తలచిన హృదయాలు బ్రతకవు. మేలు చేసినటువంటి జీవితాల్లో బ్రతుకుతాము అనేటటువంటి మాట ఒకసారి మనం ఆలోచించినట్లయితే, మేలులో జీవము దాగి ఉంది. మన మేలు మనకి జీవాన్ని పోస్తుంది. మన మేలు మనకి తిరిగి శక్తినిస్తుంది, బలమిస్తుంది. ఆ మేలు మన వెనుకేడత వస్తుంది అంటే దేవుడు నీతో ఉన్నాడు అని. సాధ్యమైనంత వరకు మేలే చేద్దాం, విసుకక మేలు చేద్దాం. దేవుని సన్నిధిని మనము తోడుగా అనుదినము మనతో ఉండేటట్లుగా మనం మేలు చేద్దాం. నువ్వు ఇతరులకి కీడు చేయటం వల్ల అది నీకు జీవము లేని జీవితం, మరణానికి నువ్వే అప్పగించుకుంటున్నావు అని. అందుకే కదా ఇక్కడ రాయబడి ఉంది, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతుకుడి అన్న. కీడు విడిచి మేలు వెతకాలి. కీడు అనేది మరణానికి సాదృశ్యంగా ఉంది, మేలు అనేది జీవానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి జీవాధిపతి అయిన దేవుడు నీకు తోడుగా ఉంటానని ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు మేలు చేస్తూ ఉండు. నీకు దేవుడు అన్ని విధాల తోడుగా ఉండి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా నీకు తెలియకుండా నీకు ఆల్ మైటీ బ్లెస్సింగ్స్ వచ్చేస్తాయండి. మల్టీ బ్లెస్సింగ్స్ నువ్వు పొందుకుంటావంటే బహు సమస్తమైన ఆశీర్వాదాలు నీవే. వాళ్ళు మాకు కీడు చేశారండి, వారు మమ్మల్ని అలా అన్నారు, అందుకే మేము ఇలా చేసాం. వాళ్ళు చేసిన దానికి నువ్వు చేసావంటే నీకు వారికి తేడా ఏమండి? వాళ్ళు కీడు చేసినా నువ్వు మేలే తలువు. నీ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు అన్ని విధాల కార్యం చేస్తాడని ప్రభునామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహాగరుడ ఘనమైన తండ్రి, మేము బ్రతుకున్నట్లు ప్రభా మేలునే జరిగించాలని, మీరు మాకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ఎవరెవరైతే భయంకరమైన కీడు, అపాయము, నిందలు, తృఢీకరణ, హేళన, అపహాస్యము, భయంకరమైనటువంటి వేదన అనుభవిస్తున్నారు, అట్టి బిడ్డలను బట్టి నాయన ప్రార్థిస్తున్నాం. వారికి విడుదల దయచేయండి, కుటుంబాలను దీవించండి, సంఘాలను దీవించండి, విడిపోయిన కుటుంబాలను కట్టండి ప్రవ్వా. మూయబడిన గర్భాలను తెరవండి, ఆయా రకాల ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలలో మరలా నాయన కుటుంబాలు కట్టబడటానికి సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, దేశ రాష్ట్రాల చుట్టూ మీ కాపుదల ఉంచండి. అయా ఇరాన్
అయ్యా ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ భయంకరమైన యుద్ధమును మీరు ఆపండి ప్రవ్వా. అయ్యా ప్రపంచంలో శాంతి, సమాధానాన్ని నెలకొల్పమని, మా చుట్టూ నీ సన్నిధించమని, ఈరోజు బర్త్‌డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, అయ్యా ఎవరెవరైతే తండ్రి ఆపరేషన్స్ జరిగి ఉన్నాయో వారికి తిరిగి బలము, శక్తి అనుగ్రహించమని, యేసయ్య నామంలో మమ్మల్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకొనమని, యేసయ్య పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.